ఏ పంచాలు చేసినా మంచి గడియల్ల చేయాలని అయ్యవార్ల తానికి పోయి ముహూర్తం పెట్టమంటారు. ఇక పంచాంగం పోయిలన్నీ మర్రేసి పలానా తారీఖు నాడు పలానా యాళ్లకు దివ్యమైన ముహూర్తం ఉన్నది, ఆ రోజు ఏస్తిరంటే మీరు వట్టింది బంగారం అవుతుందని చెప్తుంటారు. చుట్టాలు దోస్తులందరిని పిలుచుకొని ఆ టైంకే పండుగ చేస్తుంటారు. గట్లనే ఏమన్నా శుభకార్యాలు చేస్తోళ్ళుంటే గి ముచ్చట మంచి గినాలే. మాఘ మాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాల్లో అని రాగాలు తీసుడు బద్దు పెట్టుండ్రి. లగ్గాలకు పగ్గాలేసినాయి మూడాలు. పెండ్లిళ్లకు మంచి ముహూర్తము ఒక్కటంటే ఒక్కటి సుతా లేదట మరి. ఆవు ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చేడు ఫిబ్రవరి 17వ తారీఖు దాకా, అంటే ఏం తక్కువ 3 నెలలు ముహూర్తాలు లేవట. శుక్రమౌఢ్యమి నడుస్తుందట మరి. శుక్రుడు 10 డిగ్రీల అంతరంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది. రుజుమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు శుక్రుడు మనిషికి సంతోషాన్ని ఇచ్చేటువంటి గ్రహము. గదన్నట్టు శుక్రగ్రహం సూర్యుని చుట్టూ తిరుక్కుంటా దగ్గరికి పోయే వరకు దాని కాంతిని పోగొట్టుకుంటదట. అట్లా శుక్రమౌఢ్యమి వస్తదట. ఇక మూడాలున్నప్పుడు శుభకార్యాలు చేయొద్దనేది వెనకటికెళ్ళొస్తుంది. లగ్గమే కాదు, ఇండ్లకొచ్చుడు, వ్యాపారాలు చాలు చేసుడు, పుట్టెంటికెళ్ళి తీసుడు, చెవులు గుట్టించుడు, బండ్లు కొనుడు, యజ్ఞాలు యాగాలు చేసుడు ఇసొంటి ఏం పెట్టుకోవద్దట. పుంసవనము, సీమంతము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ శుక్రమౌఢ్యం లోపల కూడాను చేసుకోవచ్చును. అన్నప్రాశనము అనేటువంటిది కూడాను మనకు శాస్త్రంలో చేసుకోవచ్చును అనేటువంటి విషయం చెప్పింది. అంటే కొన్ని తీర్ల ఫంక్షన్లు మాత్రమే చేసుకోవచ్చు అన్నట్టు. లెక్కకైతే మాఘమాసం వచ్చిందంటే ఫంక్షన్ హాల్లో ఫుల్ బిజీ ఉంటుండే. కానీ తాప ముహూర్తాలు లేక ఈగలు జోపుకునే కథ అయింది. అబ్బా ఈ మూడాలొచ్చి 3 ముళ్ళు పడకుండా ఆపే కదా అని రంది పడకుండా ఓ 3 నెలలు ఆగితిరా అంటే ముహూర్తాలే ముహూర్తాలు పోన్రి.